Good afternoon, students. ఏంటమ్మా క్లాస్కి 5 మెంబర్స్ వచ్చారు. రిమైనింగ్ వాళ్ళు అసలు ఏంటి వాళ్ళు వస్తారా? సరే, నిన్న 35 మెంబర్స్కి 5 మెంబర్స్ వచ్చారు అంతే ఈరోజు క్లాస్. మీ క్లాస్ సిఆర్ ఎవరమ్మా? అమ్మ ఏంటమ్మా? గుడ్ ఆఫ్టర్నూన్. మరి నాకు సాయి కుమార్ అని వచ్చింది. ఓకే, అంటే నాకు డిస్ప్లే లేదు. అంటే యాక్చువల్లీ నాకు డిస్ప్లే మీద నేమ్ సాయి కుమార్ అని వచ్చేసరికి డౌట్ వచ్చింది. అదే చెప్పమ్మా. ఏంటి ఇంతకీ మీ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఆన్లైన్ క్లాసులకు వస్తారా రారా ఏంటి అసలు వాళ్ళు? అంటే మనకి మీ క్లాస్ స్ట్రెంత్ ఎంత? ఓవరాల్ స్ట్రెంత్ 50. 50లో యాక్చువల్లీ మనకి ఎన్రోల్మెంట్ అయ్యింది 35 మెంబర్స్. ఆ 35 మెంబర్స్ లో మన క్లాస్ కి వచ్చేది 8, 7 అలా అంటే కష్టం కదా. అసలు ఏంటి అది నేను అంటున్నా. అంటే వాళ్ళకి ఓకే, నువ్వు చెప్పిన మొబైల్ లేని వాళ్ళు నాకు తెలిసి 35 మెంబర్స్ కి అంటే రిమైనింగ్ 15 మెంబర్స్ అయి ఉంటారు. ఈ 35 మెంబర్స్ ఎన్రోల్ చేయించుకున్నారు అంటే కంపల్సరీ వాళ్ళకి మొబైల్ ఫోన్స్ ఉన్నట్లే కదా. అంటే ఇంక ఈ 35 లో కొంతమందికి నెట్వర్క్ ప్రాబ్లమ్స్, కొంతమందికి రిమైనింగ్ ప్రాబ్లమ్సా? అవును. యాక్చువల్లీ నాకు ఎవ్రీడే ఎవరెవరు అంటే ఇప్పుడు మీ నేమ్ ఎదురుగా నాకు ఇప్పుడు మీరు 35 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారా? సో ఈ 35 మెంబర్స్ లో నాకు ఎవరు అటెండ్ అయ్యారు, ఎవరు అటెండ్ అవ్వలేదు అనేది క్లియర్ గా నాకు కనిపిస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఇంక అటెండెన్స్ వేయాల్సి వస్తుంది. వాళ్ళకి అది చెప్పండి. ఇంకా అనవసరంగా ఇంటర్నల్స్ మిడ్స్ అనవసరంగా ఎఫెక్ట్ అవుతారు కదా ఫస్ట్ ఇయర్స్ ఇంకా మీరు. సరే అమ్మ. నిన్న క్లాస్ ఏం చెప్పామంటే మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది స్టార్ట్ చేసాం. అంటే అయిపోయింది కనుక ఒకసారి మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేసాం. రివిజన్ లో మీకు ఫస్ట్ లో ఏం చెప్పాము, అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి అన్న దాని గురించి మాట్లాడాం. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఈక్వేషన్ లో డెరివేటివ్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్వాల్వ్ అయి ఉంటే అలాంటి ఈక్వేషన్స్ ని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాము అని చెప్పాం. ఈ డెరివేటివ్ టర్మ్స్ అంటే డివై బై డిఎక్స్. ఇందులో ఏది ఇండిపెండెంట్ ఏది డిపెండెంట్ వేరియబుల్ అంటే దేని వాల్యూని బేస్ చేసుకుని రెండో దాని వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉందో ఆ ఫస్ట్ దాన్ని ఏమో ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాము, చేంజ్ అయ్యే వేరియబుల్ ఏమో డిపెండెంట్ వేరియబుల్ అంటాం అన్నాం. సో ఇక్కడ మనకి ఆ ఎగ్జాంపుల్ కి ఏం చెప్పాం, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఏమో 2xy వస్తుంది. 1/dy చేస్తే ఎక్స్ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అంటే వై వాల్యూ ఆర్ డెరివేటివ్ టర్మ్ ఏదైతే ఉందో అది మారుస్తూ ఉంటే మన రిజల్ట్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంది కనుక డివై బై డిఎక్స్ లో ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది, వై అనేది డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది అన్నాం. నెక్స్ట్
ఆర్డర్ డెఫినేషన్ చెప్పేటప్పుడు ఏం చెప్పాం, డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో హైయెస్ట్ డెరివేటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్డర్ అంటాం మనం. నెక్స్ట్ ఏంటి, దానికి ఆర్డర్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాం. నెక్స్ట్ డిగ్రీ అన్నప్పుడు ఏం చెప్పాం, హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ అంటాము అని చెప్పి నిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. మీకు నిన్న నేను ఏమైనా హోంవర్క్ ఇచ్చానా చేయమని? ఓకే, సరే 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 అమ్మా. నెక్స్ట్ మనకి అసలు మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాం కదా, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ అంటే ఏంటి అంటే, మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఏం ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నాం మనం, డెరివేటివ్ టర్మ్స్. మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ డెఫినేషన్ చెప్పినప్పుడు ఏం చెప్పాం, యాన్ ఈక్వేషన్ ఇన్వాల్వ్స్ డెరివేటివ్స్ దెన్ ద ఈక్వేషన్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఇప్పుడు ఏంటి, ఏ ఈక్వేషన్ లో అయితే మనకి డెరివేటివ్ టర్మ్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయో అలాంటి ఈక్వేషన్స్ ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. మనం ఏం చేస్తాము అంటే ఈ యూనిట్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంతా మీకు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ మీనింగ్ ఏంటి అంటే, మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఏముంటాయి అన్నాం, డెరివేటివ్ టర్మ్స్ ఉంటాయి. అయితే either డివై బై డిఎక్స్ కానీ లేదా డిఎక్స్ బై డివై టర్మ్స్ ఉంటాయి. ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో అయితే డివై బై డిఎక్స్ ఉంటాయో వాటి యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఏం చేయాలి అంటే, ఈ డెరివేటివ్ టర్మ్స్ అనేవి లేకుండా ఒక ఈక్వేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఒక డెరివేటివ్ అనేది లేకుండా చెయ్యాలి అంటే మనకున్న ఆల్టర్నేటివ్ ఏంటి, ఇంటిగ్రేషన్ చేస్తే ఆటోమేటిక్ గా డెరివేటివ్, ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ ఉంది, దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి, ఇంటిగ్రల్ డిఎక్స్ వాల్యూ ఎంతమ్మా, ఎక్స్. సో నువ్వు డిఎక్స్ అనే ఒక టర్మ్ తీసుకుంటే దాంట్లో ఎక్స్ మాత్రమే వచ్చింది. మనం డెరివేటివ్ టర్మ్స్ అనేది లేకుండా ఏ ఈక్వేషన్ అయితే ఫైండ్ అవుట్ చేయగలమో ఆ ఈక్వేషన్ ని ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటాం. దీనికి చాలా మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మీకు వేరియబుల్ సపరబుల్ మెథడ్ చెప్పారా, చెప్పారా? ఓకే. మీకు నేను క్లాస్ తర్వాత నోట్స్ ఎందుకు పంపించట్లేదు అంటే, ఆల్రెడీ మీకు అయిపోయిన క్లాసే కదా, సో మీ అందరూ ఆల్రెడీ నోట్స్ రాసుకొని ఉంటారు అని చెప్పి నేను మీకు నోట్స్ ఇంకా ఫార్వర్డ్ చేయట్లేదు. అందుకే సో మీకు మెథడ్స్ ఒకసారి రీకలెక్ట్ చేద్దాం అని చెప్పి క్లాసెస్ చెప్తున్నాం కదా. సో వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటే ఏంటి అంటే, మీకు జనరల్ గా ఏదైనా ఇప్పుడు ఇచ్చే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని ఎలా ఉంటాయి, ఇఫ్ ద గివెన్ ఈక్వేషన్ అయితే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ ఇంటూ జీవై ఆర్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఐ ఫార్మేట్ లో ఉంటే మనం ఏం చేస్తాము అంటే, ఏదైనా ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఐ ఆర్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఐ. ఇక్కడ ఏ కామా బి అని ఎఫ్ కామా జీస్ అనేవి ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్లు వైలు ఇలా ఉంటే దీని వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటాం. ఈ మెథడ్ సాల్వ్ చేయాలి అంటే ఏం చేస్తాము అంటే, ఎక్స్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ డిఎక్స్ టర్మ్స్ ఒకవైపు, డివై అండ్ జి ఆఫ్ డివై టర్మ్స్ అన్ని ఒకవైపు తీసుకొస్తాం. సో దీన్ని తీసుకొచ్చి మనకు ఏమవుతుంది ఈక్వేషన్ మనకి డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జి ఆఫ్ వై ఉందనుకోండి. మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమన్నాం, ఎక్స్ అండ్ డిఎక్స్ టర్మ్స్ అన్ని ఒకవైపు, వై అండ్ డివై టర్మ్స్ అన్ని ఒకవైపు తీసుకురావాలి. సో ఇటువైపు ఇది తీసుకొచ్చామనుకో, ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తుంది కనుక ఇటు వస్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్ అవుతుంది. ఇది ఇటువైపు ఇది మల్టిప్లికేషన్ చేస్తుంది కనుక ఇటువైపు వస్తే డివైడెడ్ అవుతుంది. సో 1/g ఆఫ్ y ఇంటూ డివై. మీకేం చెప్పాను నేను, ఏదైనా డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ మనకు కావాలి అంటే మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఎందుకు అంటే మనకి డెరివేటివ్ టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అవ్వాలి అన్న ఎగ్జాంపుల్ అదే చెప్పా. డిఎక్స్ అనే ఒక డెరివేటివ్ టర్మ్ తీసుకుంటే దీంట్లో మనకి డెరివేషన్ పార్ట్ అనేది క్యాన్సిల్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాము, ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటే ఏంటి అంటే మనకి ఏ డెరివేటివ్ టర్మ్స్ అయితే ఉంటాయో వాటిని మనం లేకుండా చేసి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయగలగాలి. సో సొల్యూషన్ కావాలి అంటే ఇప్పుడు మనం బోత్ సైడ్స్ ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. అసలు ఎందుకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చిన దానికి ఇంటిగ్రేషన్ చేస్తాము అన్న విషయం మీకు అర్థమైందా అమ్మా? అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి అంటే అసలు మనం ఎందుకు ఇంటిగ్రేషన్ చేయాల్సి వస్తుంది అన్న విషయం మీకు అర్థమైందా అవ్వలేదా? ఓకే అమ్మా. ఇప్పుడు మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ డెఫినిషన్ ఏం చెప్తున్నాము, an ఈక్వేషన్ ఇన్వాల్వ్స్ డెరివేటివ్స్ దెన్ ద ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఏంటి, ఏ ఈక్వేషన్ లో అయితే డెరివేటివ్ టర్మ్స్ అనేవి ఉంటాయో అలాంటి ఈక్వేషన్స్ ని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాము అన్నాం. సో ఇప్పుడు ఏంటి ఇండైరెక్ట్ గా మీకు చెప్పింది, ఏ ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై డివై ప్లస్ బివై ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఒక ఈక్వేషన్ ఉంది. ఇప్పుడు ఇది మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదా, డెరివేటివ్ టర్మ్ అనేది ఇందులో ఎగ్జిస్ట్ అయి ఉంది కనుక ఈ ఈక్వేషన్ మనకి ఏమవుతుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఇలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి డెరివేటివ్ టర్మ్స్ ఉన్నాయి కదా, ఇవి సొల్యూషన్ అంటే ఏంటి అంటే ఈ డెరివేటివ్ టర్మ్స్ లేకుండా వచ్చే ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటాం. ఇండైరెక్ట్ గా నేనేం చెప్తున్నాను అంటే మీకు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఈ డెరివేటివ్ టర్మ్స్ ని మనం మిస్ చేయాలి. మీకు డెరివేటివ్స్ అనేవి ఎప్పుడు మిస్ అవుతాయి, సో ఇప్పుడు దీన్ని చూడండి, డిఎక్స్ ఏఎక్స్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ బివై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. మనము ఈ డెరివేటివ్, ఈ డి అనే టర్మ్ ఏంటి మనకి డెరివేటివ్. సో ఈ డెరివేటివ్ అనేది మిస్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తే డెరివేటివ్ టర్మ్ మిస్ అవుతుంది, ఇంటిగ్రేషన్ చేస్తే. మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా ఆ ప్రాబ్లం కి మనం ఎందుకు అసలు ఇంటిగ్రేషన్ చేయాల్సి వస్తుంది అంటే మనం డెరివేటివ్ అనేది క్యాన్సిల్ అవ్వాలి అంటే కంపల్సరీ ఇంటిగ్రేషన్ చేసినప్పుడే ఈ ఇంటిగ్రేషన్ ఈ డెరివేటివ్ క్యాన్సిల్ అవుతుంది. కనుక మనం ప్రతి ఒక్క ప్రాబ్లము అసలు మెయిన్ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నప్పుడు ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ దగ్గర ఇంటిగ్రేషన్ కట్టడానికి రీజన్ ఇదే. డెరివేటివ్ మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాని సొల్యూషన్ అంటే వచ్చిన ఈక్వేషన్ లో డెరివేటివ్ టర్మ్స్ అనేవి లేకుండా ఉండాలి. మనకి డెరివేటివ్స్ అనేవి ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయి అంటే ఓన్లీ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మాత్రమే మనకి డెరివేటివ్ క్యాన్సిల్ అవుతుంది. అందుకు మనం ప్రతి ఒక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇంటిగ్రేషన్స్ చేస్తాం. ఇప్పుడు అర్థమైందా? అంటే జనరల్ వైజ్ గా మనకి క్వశ్చన్ వస్తుంది, ఎందుకు అసలు మనం ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ కట్టాలి అంటే ఓన్లీ ఇంటిగ్రేషన్ అనేది చేస్తున్నాము అంటే ఇంటిగ్రేషన్ మనం డిఫరెన్షియేషన్ అనే డి అనే టర్మ్ పోవాలి అంటే మనకున్న ఒకే ఒక్క సోర్స్ ఇంటిగ్రేషన్. కనుక మనం ప్రతి ఒక్క ప్రాబ్లము ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ అనేసరికి మనం చేస్తుంది ఇంటిగ్రేషన్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏమన్నాం మనం, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జి ఆఫ్ ఐ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్
ఎక్స్ టర్మ్స్ అండ్ డిఎక్స్ ఒకవైపు, వై అండ్ డివై టర్మ్స్ ఒకవైపు తెచ్చాం. సో మనకి డెరివేటివ్స్ పోవాలి అంటే మనం ఏం చేయాలన్నాం, ఇంటిగ్రేషన్స్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకి సి అనే ఒక కాన్స్టెంట్ యాడ్ అవుతుంది. మరి ఇందులో ఏంటి, క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జి ఆఫ్ ఐ డివై. సో ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జి ఆఫ్ ఐ డివై ప్లస్ సి. సో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే ఏంటి అంటే, ఎక్స్ అండ్ డిఎక్స్ టర్మ్స్ ఒకవైపు, వై అండ్ డివై టర్మ్స్ ఒకవైపు తీసుకొచ్చి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఆ మెథడ్ ని మనం వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటాం. ఇందులో ఒక ప్రాబ్లం చేద్దాం, మీకు ఐడియా వస్తుంది. ఈ ప్రాబ్లం చూడండి. tan y dx ప్లస్ 1 మైనస్ e పవర్ x secant square y dy is equal to 0. మనం ఈ ప్రాబ్లం అనేది వేరియబుల్ సెపరబుల్ మెథడ్, మనం ఇప్పుడు ప్రెసెంట్ ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నాం, మనకు ఒక వేరియబుల్ సెపరబుల్ మెథడ్ మాత్రమే తెలుసు, రిమైనింగ్ మెథడ్స్ ఏవి ఇంకా మనకు తెలియదు, మనం చదువుకోలేదు అనుకోండి. ఫస్ట్ ఇనీషియల్ లో మనం టెక్స్ట్ చెప్పేదే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ కదా. సో మనకి ఇనీషియల్ లో ఒక వేరియబుల్ సెపరబుల్ మెథడ్ తెలుసు. మనం వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏం చెప్పాం, ఎక్స్ అండ్ డిఎక్స్ టర్మ్స్ అన్ని ఒకవైపు, వై అండ్ డివై టర్మ్స్ అన్ని ఒక దగ్గరికి తెచ్చుకోవాలి అన్నాం. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మనకి టాన్ వై, ఫస్ట్ దాంట్లో టాన్ వై అనే ఒక వై టర్మ్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ అనే ఒక ఎక్స్ టర్మ్ ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం, మనం దీన్నేమో ఎక్స్ వైపుకి తీసుకొస్తాం, ఈ టాన్ వైనేమో డివై వైపు తీసుకొస్తాం. మనం వేరియబుల్ సెపరబుల్ మెథడ్ లో ఏం చెప్పామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డి ఆఫ్ ఎక్స్ ప్లస్ జి ఆఫ్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మేట్ లోకి మనం ప్రాబ్లం అనేది మార్చుకోవాలి అన్నాం. ఇక్కడ ఏమైంది, డిఎక్స్ పక్కన మనకి టాన్ వై అనే ఒక వై టర్మ్ ఉంది, డివై దగ్గర 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ అనే ఒక ఎక్స్ టర్మ్ ఉంది. కనుక మనకి వేరియబుల్ సెపరబుల్ మెథడ్ చేయాలి అంటే ఏం చేయాలి, ఎక్స్ అండ్ డిఎక్స్ అన్ని ఒకవైపు, వై అండ్ డివై టర్మ్స్ అన్ని ఒకవైపు తేవాలి. కనుక ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న టాన్ వై అనే టర్మ్ ని నేను ఇటువైపు తీసుకొచ్చా. ఇక్కడ ఏముంది, 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ అనే ఒక ఎక్స్ ఫంక్షన్ ని ఇటువైపు తీసుకొచ్చాం. అప్పుడు ఏమవుతుంది మనకి, ఇది ఈ 3 ఈ పవర్ ఎక్స్ బై 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సీకెండ్ స్క్వేర్ వై ఇంటూ tan y dy ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని మనకి సొల్యూషన్ కావాలి అంటే ఏం చేయాలన్నాం, ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి అన్నాం. సో ఇంటిగ్రల్ 3 ముందుకు తీసేస్తే ఈ పవర్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్, ఇది మల్టిప్లికేషన్ చేస్తుంది కనుక ఇటు వస్తే డివిజన్ చేస్తుంది, సీకెండ్ స్క్వేర్ వై బై tan y dy ఈజ్ ఈక్వల్ టు సి. దీని ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత అయితే ఇప్పుడు, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ బై 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంతమ్మా, ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఎంత వస్తుందమ్మా, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ బై 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత,
దీని ఇంటిగ్రేషన్ ఎంత అమ్మా? నాకు దీని ఇంటిగ్రేషన్ వాల్యూ కావాలి, ఎంత వస్తుంది అన్నా. అసలు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం దాని ఇంటిగ్రల్ వాల్యూని? ఇంటిగ్రల్ u/vకి ఒక మెథడ్ ఉందా అమ్మా? uvకి ఒక మెథడ్ ఉందా? అమ్మ ఎందుకు నువ్వు అంత ప్రాసెస్ వరకు మీరు ఎందుకు వెళ్తున్నారు అసలు? ఇంటిగ్రల్ f'(x/f(x) = dx log f(x). డినామినేటర్ లో మీకు ఎంత ఉంది? 1 - e⁻x ఉంది. 1 - e⁻x కి డెరివేటివ్ ఎంత అవుతుంది మీకు? -e⁻x. సో -1 చేసుకుంటే అయిపోయింది కదా. లేదా నువ్వు చెప్పినట్లు ఏం చేయాలి అప్పుడు? ఫస్ట్ నువ్వు చెప్పిన ప్రాసెస్ కూడా కష్టమే. e⁻x 1 ఒక ప్లస్ ఒక e⁻x -1 ఒకటి చేసి e⁻x చేసినా ఎలా వస్తుంది? ఇది క్యాన్సిల్ అవుద్ది, మళ్ళీ 1/1 అలా కూడా రాదు. సో మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటి? f'(x/f(x) = dx. 1 - e⁻x ఏమవుతుంది మీకు? f(x). దాని డెరివేటివ్ ఏంటి? 1 కేమో 0, e⁻x కేమో e⁻x, కానీ ఇక్కడ ఒక మైనస్ ఉంది. సో మనం మైనస్ ఇంటూ మైనస్ చేస్తాం dx. ఇది మీకు డైరెక్ట్ గా దీని ఇంటిగ్రేషన్ వాల్యూ ఏంటి మరి? ఇంటిగ్రల్ sec² y/tan y. ఇది కూడా సేమ్ ప్రాబ్లం. ఈ రెండు కూడా ఇంటిగ్రల్ f'(x/f(x) dx = log x ఫార్మాట్ లోనే ఉన్నాయి. 1 - e⁻x కి డెరివేటివ్ -e⁻x. సో మనం ఒక మైనస్ తో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కనుక ఇక్కడ ఏంటి? tan y కి డెరివేటివ్ ఏంటి మీకు? sec²y. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ మీకు ఏమవుతుంది? -3 log 1 - e⁻x. దీనికి log tan y. మనకు రెండిట్లో లాగర్థం టర్మ్స్ వచ్చాయి కనుక కాన్స్టెంట్ కూడా లాగర్థంలో తీసుకుందాం. సో log c. ఇప్పుడు ఇదేంటి మీకు? మైనస్ ఉంది. సో లాగ్ అప్పుడు ఏమవుతుంది మీకు? log e⁻x హోల్ పవర్ -3 ప్లస్ log tan y = log c. దీని వాల్యూ ఏమవుతుంది మీకు? log 1/1 - e⁻x హోల్ క్యూబ్ ప్లస్ log tan y = log c. log m + n = log mn అన్న ఫార్ములా మనకు తెలుసు. log m + log n = log mn. ఆ ఫార్ములా యూస్ చేస్తే ఇది ఏమవుతుంది అప్పుడు మనకి? log tan y/1 - e⁻x హోల్ క్యూబ్. అమ్మ ఎవరో ఫోన్ మ్యూట్ లో పెట్టరా? log c. బోత్ సైడ్స్ లాగద్దాం ముందు కనుక లాగద్దాం క్యాన్సిల్ అయిపోతే tan y/1 - e⁻x హోల్ క్యూబ్ = 3. సో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే ఏంటి అంటే fx అండ్ dx టర్మ్స్ అన్ని అంటే x అండ్ dx టర్మ్స్ అన్ని ఒకవైపు, y అండ్ dy టర్మ్స్ అన్ని ఒకవైపు తీసుకురావాలి మనం. ఫస్ట్ ఇచ్చిన దాంట్లో dx తో చూస్తే ఇక్కడ tan y ఒక టర్మ్ ఉంది. ఇక్కడ 1 - e⁻x అనే ఒక x వేరియబుల్ ఉంది. అప్పుడు మన వేరియబుల్ సెపరబుల్ లో చేయాలి అంటే ఏమన్నాము? x అండ్ dx అన్ని ఒకవైపు, y అండ్ dy అన్ని ఒకవైపు తెచ్చుకోవాలి అన్నాం. సో ఇటువైపు ఇది మల్టిప్లికేషన్ చేస్తుంది కనుక ఇటు వస్తే డివిజన్ చేస్తుంది. ఎట్ ద సేమ్ రూల్ ఇది ఇటువైపు మల్టిప్లికేషన్ చేస్తుంది కనుక ఇటు వస్తే డివైడ్ చేస్తుంది.
సో 3e⁻x/1 - e⁻x ఇంటూ dx ప్లస్ సీకెండ్ స్క్వేర్ y/tan y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. మనకి జనరల్ సొల్యూషన్ కావాలి అంటే మీకు ఏమన్నాను, డెరివేటివ్ టర్మ్స్ అనేది మనం మిస్ అవ్వాలి అన్నాం. డెరివేటివ్ టర్మ్స్ అనేవి ఎప్పుడు మిస్ అవుతాయి? బికాజ్ ఆఫ్ ఆ ఈక్వేషన్ ని మనం ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మాత్రమే. కనుక బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేసాం. ఇంటిగ్రల్ e⁻x/1 - e⁻x dx ప్లస్ ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ y/tan y dy ఈజ్ ఈక్వల్ టు log c. ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ కావాలి అంటే మనకు ఒక ఫార్ములా తెలుసు. ఏంటది? ఇంటిగ్రల్ f'(x/f(x) ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు log f(x). ఇంటిగ్రల్ f'(x/f(x) dx ఈజ్ ఈక్వల్ టు log f(x) అన్న విషయం మనకు తెలుసు. అది అప్లై చేస్తే దీని యొక్క ఇంటిగ్రల్ ఏమో -3 log 1 - e⁻x, దీని యొక్క ఇంటిగ్రల్ log tan y ఈజ్ ఈక్వల్ టు log c. సో సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది? log tan y/1 - e⁻x హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు log c. బోత్ సైడ్స్ లాగతం ముందు కనుక క్యాన్సిల్ అయిపోతే tan y/1 - e⁻x హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు c. మీకు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే ఎక్స్ అండ్ డిఎక్స్ అన్ని ఒకవైపు, వై అండ్ డివై టర్మ్స్ అన్ని ఒకవైపు తీసుకొచ్చి దాని యొక్క జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. మీకు ఈ మెథడ్ అర్థమైతే నేను నెక్స్ట్ మెథడ్కి వెళ్తా, లేదా ఇంకో ప్రాబ్లం చెప్పాలా? అమ్మా ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి అమ్మా క్లాస్ లో కొంచెం. y - yx ఇంటూ dx ప్లస్ x ప్లస్ xy dy ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మెథడ్ ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ లో చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఎక్స్ అండ్ డిఎక్స్ టర్మ్స్ అన్ని ఒకవైపు, వై అండ్ డివై టర్మ్స్ అన్ని ఒకవైపు తేవాలి. ఇప్పుడు ఇది అలా తీసుకురావాలి అంటే మనం ఏం చేయగలం? మనకి డిఎక్స్ ఇక్కడ వై కామన్ తీయొచ్చు, ఇక్కడ ఎక్స్ కామన్ తీయొచ్చు. అంటే వై 1 - x dx ప్లస్ x ఇంటూ y dy ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఏమన్నాం? ఎక్స్ అండ్ డిఎక్స్ టర్మ్స్, వై అండ్ డివై టర్మ్స్, కానీ ఇక్కడ ఎక్సెస్ మనకి ఏముంది? ఎక్స్ టర్మ్ ఉంది. ఇటువైపు మల్టిప్లికేషన్ చేస్తుంది కనుక ఇటు వెళ్తే డివైడ్ చేస్తుంది. ఇంకా ఇక్కడ ఏమైంది? మనకి వై అండ్ డివై టర్మ్స్ ఒకవైపు ఉండాలి, కానీ ఇక్కడ ఏమైంది? మనకి ఎక్సెస్ ఎక్స్ అనే ఒక టర్మ్ ఉంది. ఇది ఇటువైపు మల్టిప్లికేషన్ చేస్తుంది కనుక ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. 1 - x/x ఇంటూ డిఎక్స్ ప్లస్ 1 + y/dy ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. 1 - x/x ఇంటూ dx ప్లస్ 1/y ఇంటూ y dy ఈజ్ ఈక్వల్ టు 0. మనం జనరల్ సొల్యూషన్ కావాలి అంటే ఏం చేయాలి అన్నాం? ఇంటిగ్రేషన్ చేయాలి అన్నాం. సో ఇంటిగ్రల్ 1 - x/x dx ప్లస్ ఇంటిగ్రల్ 1 + y/dy ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు c. ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత? దీని ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత? ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ అంటే 1 - x/x ఇంటూ dx
ఇప్పుడు ఏం చేస్తాము అంటే డినామినేటర్ లో ఉన్న ఎక్స్ ని డివైడ్ దేనికైతే సపరేట్ చేసేస్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్ అంటే 1 బై ఎక్స్ మైనస్ ఏమవుతుంది అన్నాను 1 బై ఎక్స్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 బై వై ప్లస్ y by y dy is equal to c. ఇంటిగ్రల్ 1 by x అంటే log x, x by x అంటే 1. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇంటిగ్రల్ dx అంటే x మైనస్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 by y dy అంటే log y. నెక్స్ట్ y క్యాన్సిల్ అయిపోతే 1 ఒకటే మిగులుతుంది కనుక y is equal to 0. ఇక log x ఇక log y ఉంది కనుక log xy minus x plus y is equal to c. ఇది మన వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అన్నమాట. ఓకే, ఈ ప్రాబ్లం ఎలా చేస్తారు చెప్పండి. ఎలా అయితే ఇప్పుడు నాకు x ప్లస్ వై హోల్ స్క్వేర్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇప్పుడు ఏం చేస్తారు దీన్ని? మీకు ఏం చెప్పాను నేను వేరియబుల్ సెపరబుల్ లో సాల్వ్ చేయాలి అంటే ఓకే, మీరు ఏదో చెప్పారు అది నేను చేస్తా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఓకే, ఇప్పుడు సరే కొన్ని పంపించేస్తాను. నెక్స్ట్ ఎక్స్ అండ్ డిఎక్స్ అన్ని ఒకవైపు ఉండాలి, ఒక దగ్గర ఉండాలి. వై అండ్ డివై అన్ని ఒక దగ్గర ఉండాలి. కానీ ఇక్కడ మీకు ఏమైంది? డివై దగ్గర ఎక్స్ స్క్వేర్. సో ఇలాంటి ప్రాబ్లం అప్పుడు వేరియబుల్ సెపరబుల్ లో ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేస్తారు? మీకు నేను అదే చెప్పాను స్టార్టింగ్ లోనే, మీకు ఇంకేం మెథడ్స్ తెలియవు. ఇలా ఇచ్చి ఫైండ్ ద ప్రాబ్లం, ఫైండ్ ద సొల్యూషన్ బై యూజింగ్ వేరియబుల్ సెపరబుల్ అన్నాడు. అప్పుడు చెప్పండి. అందుకే నేను మీకు చెప్పాను స్టార్టింగ్ లో, నేను ఇనీషియల్ లో మీకు చెప్పినప్పుడే చెప్పా, మనం టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ మాట్లాడే ప్రాబ్లం ఇదే కనుక మనం రిమైనింగ్ ఏవి మనకి తెలియదని ఫిక్స్ అవ్వాలి అని. సో మనకు తెలిసింది ఒక వేరియబుల్ సెపరబుల్ మెథడ్ మాత్రమే. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని మనం వేరియబుల్ సెపరబుల్ లో ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ గా వేరియబుల్ సెపరబుల్ లో ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి తెలిసిన కాన్సెప్ట్ ఏంటి? ఎక్స్ అండ్ డిఎక్స్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర, వై అండ్ డివై టర్మ్స్ అన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అండ్ వై టర్మ్స్ అన్ని ఒక దగ్గరికి తీసుకురావడానికి పాసిబిలిటీ ఉందా? లేదు. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం చేయాలి అంటే ఈ ఎక్స్ ప్లస్ వై ఉంది కదా, దాన్ని ఏదో ఒక లెటర్ అనుకోండి, సమ్ టీ అనో యూ అనో ఎక్స్ అనో ఏదో ఒకటి అనుకుంటూ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే ఇదేమవుతుంది మీకు? దీని వాల్యూ 1, దీని వాల్యూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి బై డిఎక్స్. ఇప్పుడు ఈ వాల్యూ నుంచి మీకు డివై బై డిఎక్స్ వాల్యూ ఏమవుతుంది? డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి బై డిఎక్స్
మైనస్ 1. ఇప్పుడు ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ వై హోల్ మనం ఏమనుకున్నాం, టీ అనుకున్నాం. సో టీ స్క్వేర్ డివై బై డిఎక్స్ ప్లేస్ లో మనకి ఎంత వచ్చింది, డిటి బై డిఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇప్పుడు ఇది తీసుకెళ్తే ఏమవుతుంది మీకు, డిటి బై డిఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై డి స్క్వేర్. సో డిటి మైనస్ డిఎక్స్ బై, ఇలా కూడా ప్రాబ్లం సొల్యూషన్ వస్తుందో రావట్లేదా, డిటి బై డిఎక్స్ ఎందుకు ఈ -1 నాట్ తీసుకెళ్ళండి, డిటి బై డిఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై డి స్క్వేర్ ప్లస్ 1. అప్పుడు ఏమవుతుంది మనకి, ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ బై డి స్క్వేర్. ఇప్పుడు మనం అంటే ఏమైంది మనకి, డిటి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ బై డిటి స్క్వేర్. మనం ఏం చేయాలి, ఎక్స్ అండ్ డిఎక్స్ టర్మ్స్ అన్ని ఒకవైపు, వై అండ్ డివై టర్మ్స్ అన్ని ఒకవైపు తీసుకురావాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ బై డి స్క్వేర్ డిటి, సారీ ఏం ప్రశాంతి, ఇది ఈక్వల్ టు కి ఇటువైపు ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది మనకి, ఫ్రాక్షన్ అనేది మారుతుంది. అంటే డి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ డిటి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డిఎక్స్ అవుతుంది. అంతే కదా, నేనేం మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చాడు అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అన్నాడు. ఏ స్క్వేర్ అంటే మనం ఇది డైరెక్ట్ గా సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఏం చేస్తాము అంటే ఎక్స్ ప్లస్ డినేమో ఎక్స్ ప్లస్ వైని నేను టీ అనుకున్నా. ఇప్పుడు ఏం చేసాం ఇక్కడ, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్, దీనికి ఎక్స్ కి డెరివేటివ్ 1 అవుతుంది, వై కి డెరివేటివ్ ఏమో డివై బై డిఎక్స్ అవుతుంది, టీ కి డెరివేటివ్ ఏమవుతుంది మనకి, డిటి బై డిఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు దీని నుంచి డివై బై డిఎక్స్ వాల్యూ ఏమవుతుంది అంటే డిటి బై డిఎక్స్ మైనస్ 1. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాము, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి బై డిఎక్స్ మైనస్ 1. ఈ వాల్యూస్ ని మనకి ఇచ్చిన ప్రాబ్లం లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది మనకి, టీ స్క్వేర్ ఇంటూ డిటి బై డిఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇప్పుడు ఏంటి, ఇటువైపు ఉన్న టీ స్క్వేర్ ని ఇటువైపు మల్టిప్లికేషన్ చేస్తుంది కనుక ఇటు వస్తే డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇటువైపు ఉన్న -1 ఇటు తీసుకొస్తే +1. మనం ఎల్సిఎం కడితే అప్పుడు ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ బై డి స్క్వేర్. టీ అంటే డి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ బై టీ స్క్వేర్. మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇటువైపు ఉన్నదంతా దీన్ని ఇటువైపు తీసుకురావాలి, ఇక్కడ ఉన్న డిఎక్స్ టర్మ్ ని ఇటువైపు తీసుకురావాలి. ఇటువైపు ఇది మల్టిప్లికేషన్ చేస్తుంది కనుక ఇటు వస్తే డివైడ్ అవుతుంది, అంటే ఆటోమేటిక్ గా మీకు ఫ్రాక్షన్ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. అంటే టీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిటి ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్. ఇప్పుడు ఏంటి, దీని ఇంటిగ్రేషన్ కట్టాలి. సో ఇంటిగ్రేషన్ టీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ డిటి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు దీని ఇంటిగ్రల్ ఎలా కడతాం మనం, దీని ఇంటిగ్రేషన్ ఎలా కడతాం, దీని ఇంటిగ్రేషన్ కట్టడానికి మనం ఏం చేస్తాము అంటే ఒక ఏ స్క్వేర్ ని కలిపి ఒక ఏ స్క్వేర్ తీసేస్తాం, అప్పుడు మనకి ఏమైనా వాల్యూ మారుతుందా, హలో డిస్టర్బెన్స్ ఎవరో
మనకి ఇంటిగ్రల్ డి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ వాల్యూ కావాలి. దీనికోసం మనం ఏం చేస్తాము అంటే న్యూమరేటర్ లో ఒక ఏ స్క్వేర్ యాడ్ చేసి ఒక ఏ స్క్వేర్ తీసేస్తాం. అంటే ఏ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై డి ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఇప్పుడు సపరేట్ చేసాం అనుకో, డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. దీని వాల్యూ ఏంటి, న్యూమరేటర్ లో డినామినేటర్ లో ఒకటే వాల్యూ కనుక క్యాన్సిల్ అయిపోతుంది. 1 మైనస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఇప్పుడు ఏంటి, ఇది దేని వాల్యూ మనకి డి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ వాల్యూ ఏమో 1 మైనస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ వచ్చింది. అంటే ఇంటిగ్రల్ డి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ డిటి ఈజ్ ఈక్వల్ టు, దీని వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, సో 1 డిటి మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ డిటి. ఇంటిగ్రల్ డిటి వాల్యూ ఎంత, టీ. ఓకే, ఏ స్క్వేర్ కి ఏ స్క్వేర్. దీని ఇంటిగ్రేషన్ పరిస్థితి ఏంటి, 1 బై ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటిగ్రేషన్ అంటామా, tan ఇన్వర్స్ ఆఫ్ tan ఇన్వర్స్ వరకు కరెక్టే, కానీ ఆ నెక్స్ట్ నువ్వేం చెప్పావు అన్నది ఒకసారి చెక్ చేసుకో. ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ 1 బై ఏ tan ఇన్వర్స్ ఇది 1 బై ఇంటిగ్రల్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కి అయితే 1 బై ఏ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో మనకి ఎంత ఉంది, టీ ఉంది. సో దీనికి ఏమవుతుంది అప్పుడు 1 బై ఏ tan ఇన్వర్స్ టీ బై ఏ. ఈ ఏ ఇక్కడ ఒక ఏ ఇక్కడ ఒక ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు ఇంకేం మిగిలింది మనకి, టీ ఇస్ ఈక్వల్ టు టీ మైనస్ ఏ tan ఇన్వర్స్ టీ బై ఏ. ఇది దేని వాల్యూ, ఇంటిగ్రల్ డి స్క్వేర్ బై డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిటి వాల్యూ. నెక్స్ట్ దీని వాల్యూ మనకు ఆల్రెడీ అలాగూ వచ్చేస్తుంది, ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ఏ. మనకు అప్పుడు దీని వాల్యూ అప్పుడు ఏమవుతుంది మనకి, డి మైనస్ ఏ tan ఇన్వర్స్ టీ బై ఏ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్. ఇది మన జనరల్ సొల్యూషన్ అవుతుందా, మనకి మనకి ఇచ్చిన ప్రాబ్లం యాక్చువల్లీ ఎందులో ఏ ఫార్మాట్ లో ఉంది, ఎక్స్ వై ఫార్మాట్ లో ఉంది. కానీ మనకు వచ్చిన సొల్యూషన్ అనేది ఏ ఫార్మాట్ లో వచ్చింది, టీ ఫార్మాట్స్ లో వచ్చింది. సో మనం ఇప్పుడు టీ అని దేన్ని అనుకున్నాం, ఎక్స్ ప్లస్ వై ని టీ అనుకున్నాం కనుక అగైన్ మనం టీ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ వై ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎక్స్ ప్లస్ వై మైనస్ ఏ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ వై బై ఏ ఇస్ ఈక్వల్ టు వై ప్లస్ సి. మనకి కంపల్సరీ మెథడ్ ప్రాబ్లం అనేది వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ లో సాల్వ్ చేయమన్నాడు అంటే మనకి తెలిసిన వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ మెథడ్ ఏంటి, ఎక్స్ అండ్ డిఎక్స్ టర్మ్స్ అన్ని ఒకవైపు, వై అండ్ డివై టర్మ్స్ అన్ని ఒకవైపు తీసుకురావాలి. ఈ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ లో ఎక్స్ అండ్ డిఎక్స్ అన్ని ఒకవైపు, వై అండ్ డివై అనే టర్మ్స్ అన్ని ఒక దగ్గరికి తీసుకురావడం పాసిబిలిటీ అవ్వదు. అలాంటి ప్రాబ్లమ్స్ కి మనం ఏం చేస్తాము అంటే డిపెండ్స్ ఆన్ ప్రాబ్లం నేచర్ ని బట్టి దేన్ని టీ అనుకోవాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై లో ఉంది కనుక నేను ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాను విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ విత్ రెస్పెక్ట్ టు అమ్మ చెప్పమ్మా. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు టీ
డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కేమో డిఫరెన్స్ చేస్తే 1, వైకేమో dy/dx, టీకేమో dt/dx. యాక్చువల్లీ కానీ మనకి ఏం కావాలి, dy/dx టర్మ్ కావాలి, కనుక dt/dx -1. ఇప్పుడు ఏంటి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మనం టీ అనుకున్నాము, dy/dx ఈజ్ ఈక్వల్ టు dt/dx -1 వచ్చింది. ఈ వాల్యూస్ ని మనకి ఇచ్చిన ప్రాబ్లం లో సబ్స్టిట్యూట్ చేస్తే t² ఇంటూ dt/dx -1 ఈజ్ ఈక్వల్ టు a². ఇప్పుడు ఏంటి, ఈ t² ని ఇటువైపు మల్టిప్లికేషన్ చేస్తుంది కనుక ఇటు వస్తే డివైడ్ అవుతుంది, ఇక్కడ ఉన్న -1 అనేది ఈ ఆపోజిట్ సైడ్ వెళ్తే +1 అవుతుంది. మనకి dt/dx ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, a² + t²/t². ఇప్పుడు ఏంటి, ఇదంతా ఒకే టర్మ్ కింద తీసుకుంటే ఇది మల్టిప్లికేషన్ కనుక వస్తే డివైడ్ చేస్తుంది, ఇక్కడ ఉన్న dx అనేది డివైడ్ చేస్తుంది కనుక ఇటు వస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. మనకి జనరల్ సొల్యూషన్ కావాలి అంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రల్ అప్లై చేస్తాం. సో బోత్ సైడ్స్ ఇంటిగ్రల్ అప్లై చేస్తే దీని ఇంటిగ్రల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీని ఇంటిగ్రల్ వాల్యూ అనేది డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీ లేదు కనుక న్యూమరేటర్ లో ఒక a² కలిపి ఒక a² తీసేసాం. అప్పుడు ఏంటి, మనకి దీని వాల్యూ 1 - a²/a² + d² వచ్చింది. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే 1 కేమో t వస్తుంది, ఇంటిగ్రల్ 1/a² + t² కేమో 1/a tan 1 d/a వచ్చింది. నెక్స్ట్ ఇంటిగ్రల్ dx అంటే x, c అనే కాన్స్టెంట్ యాజ్ యూజువల్లీ c. ఇది మన సొల్యూషన్. కాకపోతే ఇది జనరల్ సొల్యూషన్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకు, మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది xy టర్మ్ లో ఉంది, మనకు వచ్చిన సొల్యూషన్ ఏ టర్మ్స్ లో ఉంది, d టర్మ్స్ లో ఉంది. కనుక అగైన్ మనం d ప్లేస్ లో x + y సబ్స్టిట్యూట్ చేయాలి. కనుక t ప్లేస్ లో x + y సబ్స్టిట్యూట్ చేస్తే x + y - a tan 1 x + y/a ఈజ్ ఈక్వల్ టు y + c. ఇది మన సొల్యూషన్ అన్నమాట. మీకు సో మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వేరియబుల్ సెపరబుల్ లో ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం చేయాల్సింది ఏంటి, ఎక్స్ అండ్ డిఎక్స్ అన్ని ఒకవైపు, వై అండ్ డివై టర్మ్స్ అన్ని ఒక దగ్గరికి వచ్చేలా చూసుకోవాలి. అలా రావడానికి పాసిబిలిటీ లేకపోతే దేన్ని ఒక దాన్ని టీ అనుకోవాలి. ఒక ప్రాబ్లం హోంవర్క్ చేయండి అలా అయితే. dy/dx ఈజ్ ఈక్వల్ టు, ఈ ప్రాబ్లం నోట్ చేసుకుందామా, ఇది హోంవర్క్ చేయండి. మీకు సార్ ఒకవేళ ప్రాబ్లం చెప్పేస్తే నోట్స్ చేసి తీసి మాత్రం లెక్క చేయొద్దు. హోంవర్క్ లెక్క అనేది నా గురించి కాదు, మీకు ఎంతవరకు అర్థమైంది అనేది మీకు మీరు చెక్ చేసుకోవాలి కనుక ఏమీ చూడకుండా చేయండి. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు 3x + y + 4 హోల్ స్క్వేర్. దీన్ని మనం వేరియబుల్ సెపరబుల్ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేయండి దీని సొల్యూషన్ ని. చేసి గ్రూప్ లో మెసేజ్ చేయొద్దు, నాకు ఇండివిజువల్ గా మెసేజ్ పెట్టేయండి. సో మీకు ఎందుకు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అర్థమైందా? ఓకే అమ్మా అయితే. సో నాకు హోంవర్క్ ప్రాబ్లం చేసేసి మెసేజ్ చేయండి. సరే, నేను క్లాస్ క్లోజ్ చేశానా? నేను క్లోజ్ చేశానా అని అడిగాను, మీకేం డౌట్ లేదు. సరే అమ్మా అయితే, థ్యాంక్ యూ. అలా విడదీస్తా వస్తుందా? ఒకసారి ట్రై చేయి. ఇప్పుడు నీకు ఈ ప్రాబ్లం a + b హోల్ స్క్వేర్ లో చేస్తే వచ్చిందా? సో నీకు ఒకటే, మన మ్యాథ్స్ ఎప్పుడు ట్రై అండ్ ఎర్రర్ మెథడే. నువ్వు ఒక మెథడ్ అన్నావు, ఆ మెథడ్ లో ఒకసారి డివైడ్ చేసి ట్రై చేయు, నీకు ప్రాబ్లం సొల్యూషన్ వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోతే ఇట్ హ్యావ్ ఏ అనదర్ మెథడ్, ఏదో ఒకటి యూజ్ చేయాలి అని. నువ్వు నాకు ఇప్పుడు ఏదైతే అడిగావో అది ఒకసారి డివైడ్ చెయ్యి, a + b + c హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసి డివైడ్ చెయ్యు. చేస్తే నీకు x అండ్ dx టర్మ్స్, x అండ్ dx ఒకవైపు, y అండ్ dy టర్మ్స్ అన్ని ఒకవైపు
తీసుకురాగలిగాం అనుకో ఓకే అప్పుడు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసే. ఒకవేళ తీసుకురాలేకపోతే అప్పుడు ఏం చేయాలి అనేది ఆలోచించు. ఓకే. సరే అమ్మా అయితే థ్యాంక్ యూ.